ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా నెల రోజు గడవలేదు. తక్కువ సమయంలోనే తన శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. అధికారులు పవన్ కళ్యాణ్ గారి సంతకాల కోసం దస్త్రాలు తీసుకొస్తే వాటిని సమగ్రంగా పరిశీలించి సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మీరు సంతకం చేస్తే చాలని అధికారులంటే వారికి పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట. కళ్ళు మూసుకుని తాను సంతకాలు చేయబోనని గుడ్డిగా సంతకాలు పెడితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని పవన్ అధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నిజాయితీగా ఉండకపోతే సహించేది లేదని డిప్యూటీ సీఎం అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. నెల రోజుల్లోనే గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వస్తూ ఉన్నారట. తాజాగా పవన్ కళ్యాణ్ గారి కోసం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని గారు వస్తున్నారట. దీంతో డిప్యూటీ సీఎం పర్మిషన్ ఇవ్వలేదట. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారంపై ఉక్కుపాదం మోపినట్లు జనసేన శ్రేణులు చెప్పుకుంటున్నారు. సమస్యలతో పవన్ దగ్గరకు వెళ్తే సొల్యూషన్ గ్యారెంటీ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని చర్చ జరుగుతోంది. భీమవరం అమ్మాయి మిస్సింగ్ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరును చాలామంది ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ దగ్గరకు క్యూ కడుతున్నారట.